హాయ్ హలో వెల్కమ్ టు క్రెడివి న్యూస్. మరొక వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చారు. అది కూడా ఇలాంటి నేత కాదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించినటువంటి కీలక నాయకుడు, వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రేంజ్లో ఇస్తున్నారనమాట. అది కూడా ఎలా అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో అంటే 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి స్కాములన్నింటినీ కూడా బయట పెట్టాలి అని చెప్పి చాలా ఒక సెన్సేషన్ స్టేట్మెంటే ఇచ్చారు. అది కూడా ఆయన నియోజకవర్గం, ఆయన జిల్లాలో ఉన్నటువంటి రామచంద్రాపురంలో 1,20,00,000కు పైగా ఒక స్కామ్ బయటపడింది. ఒక్క రామచంద్రాపురంలోనే 1,20,00,000 స్కామ్ బయటపడితే మిగతా రాష్ట్రం అంతా కూడా ఎంత ఎత్తున ఒకటే శాఖలో ఒకటే డిపార్ట్మెంట్లో ఎన్ని కోట్ల రూపాయలు గోల్మాల్ అయ్యాయి ఉంటాయో ఆలోచించండి. దీని మీద ఎంక్వైరీ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాస్తాను, కలెక్టర్లను కలుస్తాను, ఈ శాఖకి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా కలుస్తాను అని చెప్పి సెన్సేషన్ స్టేట్మెంట్ ఇచ్చారట. అసలేంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అంటే రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుంచి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, రాష్ట్రం వ్యాప్తంగా కూడా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది. వివాదాలకు దూరంగా ఉంటారు, అందరితో కలిసి ఉంటారు. అలాంటివి సుభాష్ చంద్రబోస్ గారు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి ఆయన మీదే తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఇక్కడ చాలామంది బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకళ్ళుగా ఇద్దరు కాదు, ఆఖరికి సొంత తల్లి చెల్లె కాదని బయటకు వచ్చేసినటువంటి వ్యక్తి. అలాంటి పరిస్థితులు చాలానే ఉన్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు, ఆయన కుటుంబ సభ్యులుగా ఉండేటువంటి వ్యక్తులు కూడా ఆయనను వదిలి, ఆయన వ్యవహార శైలి నచ్చక బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సుభాష్ చంద్రబోస్ గారు రావటంలో పెద్ద ఆశ్చర్యం లేకపోయినా కూడా ఇప్పుడు రావటం అనేది కొంత కొసమెరుపుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రాధాన్యత తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెనకే కుట్రలు చేస్తున్నారు. ఆయన వ్యతిరేక వర్గానికి ఎంకరేజ్ చేసేటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగానే ఆయన వ్యవహార శైలిపై అర్థమవుతున్నటువంటి పరిస్థితి. నేను ఇక్కడ నాయకుడిగా ఉండగా, ఎంపీగా ఉండగా, వైఎస్ఆర్సీపీని ఇంత బలంగా నేను ముందుకు తీసుకెళ్ళినప్పుడు పరిస్థితి ఉండగా నన్ను కాదని చెప్పి వేరే వర్గాన్ని ఎంకరేజ్ చేయటం ఏంటి, వాళ్ళని ప్రోత్సహించడం ఏంటి అనేది సుభాష్ చంద్రబోస్ గారికి ఆగ్రహానికి ముఖ్య కారణంగా తెలుసుకోవచ్చు. అలాగే మెప్మాకి సంబంధించినటువంటి అవకతవకల్లో రామచంద్రాపురం నియోజకవర్గంలో ఎక్కువగా జరిగాయి. అక్కడ దాదాపు 1,20,00,000కు పైగా జరిగాయి అనేది ఆయన ఆరోపణ. ఒక్క మెప్మాకి సంబంధించినటువంటి రామచంద్రాపురంలోనే ఎన్ని జరిగితే, అక్కడ జరిగినటువంటి ఇళ్లకి లేదా ఇంకొక దాంట్లో అవకతవకలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరుగుంటాయి, దీని మీద వెంటనే ఎంక్వైరీ వేయాలి అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా దోచుకున్నారు అని చెప్పడానికి ఇది జస్ట్ ఉదాహరణ. జస్ట్ ఒక నియోజకవర్గంలో ఒక ఊరిలోనే ₹1,00,00,000 అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్లు ఉంటాయో, ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయో, ఎన్ని పట్టణాలు పల్లెటూర్లు ఉంటాయో, ఎన్ని దానికి సంబంధించిన కోట్ల లావాదేవీలు జరుగుంటాయో ఆలోచించుకోవాలి. సో ఏదేమైనా సరే పిల్లి సుభాష్ చంద్రబోస్ తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డి గారి మీదైనా, లేదంటే ఆయన వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తులపైనైనా, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేశారా, చేసినా కూడా చెప్పినా కూడా ఆయన వినలేదా, అందుకే ఆయన ఇలా బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నారా అనేది కూడా చాలామంది ఆలోచించుకుంటున్నారు. ఏదేమైనా సరే ఇది చాలా పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బలమైన నాయకుడే కాదు, ఒక బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధిగా కూడా ఉన్నారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి ఆయన ఎన్నో ఏళ్లుగా చాలా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు వదులుకుంటే కనుక, అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవనివ్వను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్కి నిజంగానే అనుకున్నట్టుగానే రిజల్ట్ కూడా వచ్చింది. ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. అలాంటిది ఇప్పుడు మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వెళ్ళిపోవటం వెనక ఇంకా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అనేది ఇంకా జీవితంలో రాదు అని ఫిక్స్ అయిపోయారా? అందుకనే ఆయన కూడా బయటికి రావాలనే ప్రయత్నాలు చేస్తున్నారా? ఆయన ఏ పార్టీకి వెళ్తారనేది పక్కన పెడితే ఒక బలమైన లీడర్ అని మాత్రం డెఫినెట్గా చెప్పుకోవచ్చు. అలాగే మరి ఆయన వదులుకుంటే వైఎస్ఆర్సీపీకి కూడా చాలా ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కావచ్చు, లేదంటే ఉమ్మడి 2 గోదావరి జిల్లాల్లో కావచ్చు, ఆ సామాజిక వర్గాన్ని దూరం చేసేసుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి.